చెకప్ ఉంటుంది గైస్. నేను బైక్ పైన రాలేను అనుకో, నేను చూస్తాను ఎలా చెకప్ చేస్తారో బైక్ నుండి. ఇలా చెకప్ చేస్తారు, డిక్కీ ఓపెన్ చేయమంటారు. ఓకే ఎంటర్ ది డ్రాగన్ గైస్. ఒకసారి కనిపిస్తుందో కామెంట్ చేస్తా అంకుల్. ఓకేనా? ఇప్పుడు కర్వ్స్ రాబోతున్నాయి. దిస్ ఈజ్ మై ఫేవరెట్ రోడ్ అని చెప్పొచ్చు, ఆర్ ఎల్స్ ఫేవరెట్ పాత్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. దిస్ మై ఫేవరెట్. అన్ని రోడ్స్ ఉండవు. దిస్ ఈస్ కాల్డ్ ఘాట్ రోడ్స్. అక్కడ ఫోటోషూట్ చేసిన నా ఫోటోలు అయితే దరిద్రంగా వచ్చినాయి. దరిద్రంగా తీసాను మా మామ, ఏం చేయలేము. మనం మీన్కి వెళ్తాం అసలు చూద్దాం. మొత్తం ఈ ఫుటేజ్ మొత్తం రికార్డ్ అయ్యింది సార్. స్పేస్ అయిపోయినా పర్లేదు, ఛార్జింగ్ అయిపోయినా పర్లేదు. అందులో బ్యాటరీస్ ఉన్నాయి, ఎస్డి కార్డ్ ఎక్స్ట్రా కూడా ఉంది. నచ్చితే మొత్తం అప్లోడ్ చేస్తా, రికార్డ్ చేసింది, లేదా ట్రిమ్ చేసి అప్లోడ్ చేస్తా. బేస్డ్ ఆన్ ద మోడ్ కాంటెంట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ చూసా, మొత్తం అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తా. మీకు ఇంట్రెస్టింగ్ ఉండదు మొత్తం అప్లోడ్ చేస్తే, అందుకే ట్రిమ్ చేసి అప్లోడ్ చేద్దాం ప్లాన్. ఇది 1 వేనే కాదు, 2 వే అయితే వస్తాను. ఇంకా ఇది ఏంది ఫోటోనా? ఏంది వదిలేసి ఎంతో కష్టమైన బ్యాగ్ వేసుకున్నది. 16 కిలోమీటర్స్ అంట తిరుమల. 30 మినిట్స్ అవుతుంది పోయే వాళ్ళకి. మనకు టికెట్ ఇస్తే ఎప్పుడు దర్శనం ఉంటుందో ఏమి మొత్తం ఆలోచించాలి. అది సీన్ ఇక్కడికైతే ఎండ అయితే చాలా ఉంది. విడిటి అబ్బా సావ కొడుతుంది అనుకో. జూలై మిడ్ ఎట్లుంది అనుకో. ఇక మేలో ఎట్లా ఉంటుందో ఊకే వదిలేస్తుంది. జస్ట్ జూలై మిడ్ నాకు చెమటలు అసలు కాలిపోతున్నాయి. ఈ బైక్ రన్నింగ్లో ఒకటే లైట్గా కూల్గా అనిపిస్తుంది, ఎందుకంటే ఎయిర్ వస్తుంది కదా. అది చల్లదో వేడిదో, దానివల్ల స్వెట్ రావట్లేదు. వావ్ వావ్ వావ్. నాకు గోవా ఎంటర్ అవుతున్నప్పుడు ఆ రోడ్ నచ్చింది, ఇది కూడా బాగుంది. కానీ మొత్తం ఎండ్ అయిన తర్వాత చెప్తా ఏ రోడ్ నాకు చాలా నచ్చిందో, గోవాదో లేదో ఇదో. గోవాలో కూడా బైక్ పైన వెళ్ళాం మనం. వావ్ వావ్ వావ్. మీకు అనిపిస్తుందో లేదో తెలియదు కానీ బ్యూటిఫుల్ ఉంది, బ్యూటిఫుల్. ఒక ఫోటో తీయవచ్చు, కానీ ఇది కొంచెం డేంజర్ ఏరియా కదా, అవసరమని ఆలోచిస్తాను. నేనైతే గ్లౌజులు వేసుకోలే, ఈ హ్యూమిడిటీ ఉందని ఇక్కడ పెట్టేసిన. అదేదో అవి చూసుకుంటూ ఉండాలి, అలాగే పడిపోతాయి. ఏమో గాలి ఎక్కువ వచ్చిన, ఫోర్స్ ఎక్కువైనా. Hope you guys enjoying the view and the video. If you guys enjoy the video, like, share, subscribe guys. Everyone, don't forget about it.
ఆచి తూచి వెళ్ళాలన్నమాట మనం. అది లారీ ఎందుకు వస్తుంది మొత్తం దానికి ఏందో. ఇంకా 8 కిలోమీటర్స్ ఉందా కంపల్సరీ. ఐఎమ్ లవింగ్ ఇట్. ఇప్పుడైతే సీనరీ పోయింది, మొత్తం ట్రీస్ వచ్చేసినాయి, ఏం సరిగ్గా కనిపిస్తలే. బ్రిడ్జ్ మిస్ అయిపోయినట్టున్నాం మా తెలిసి. బ్రిడ్జ్ పైన వెళ్ళాలి. బ్రిడ్జ్ ఈస్ మిస్సింగ్ మ్యాన్. శ్రీశైలం ఘాట్ రోడ్స్ కూడా బాగుంటాయి, కానీ ఇంత కంటిన్యూస్ ఉండదు, కానీ బ్రేక్ డౌన్ ఉంటాయి. మొత్తం అక్కడ ఫారెస్ట్ ఉంటుంది, ఫారెస్ట్లో మొత్తం అంటే ట్రీస్ ఎక్కువ ఉండవు అక్కడ, అదొకటి. గ్రీనరీ ఎక్కువ ఉండదు అక్కడ శ్రీశైలంలో. ఈ బస్సులు ఏంటి నాకు అర్థం కావట్లే, ముందరికి వెళ్ళేస్తలేవు, ఏం చేద్దాం అనుకుంటున్నా అర్థం కావట్లే. ఇప్పుడు ఎట్లా పడతారు తీసుకెళ్తాను, చూసుకుని వెళ్ళాలి అంట. బై ద వే మైక్ క్వాలిటీ ఎలా ఉందో చెప్పండి. ఒకవేళ మైక్ కనెక్ట్ కాలేదనుకో వాయిస్ అంతా వస్తాయి. ఒక శ్రీశైలంలో నాకు ఇట్లా జరిగింది, వాయిస్ మొత్తం వస్తాయి, అసలు కనెక్టే లేదు. అది బ్యాటరీ చేంజ్ చేసినా కనెక్ట్ చేయడం మర్చిపోయాను. ఇప్పుడైతే కనెక్టే ఉందిలే, కానీ ఇంకా ఆయన వాయిస్ రావట్లేదు అంటే ఇంకా వస్తాను. దాని తర్వాత అప్పుడు నాకు గుడ్ లెసన్ లాగా అట్లా లెసన్ హ్యాస్ బిన్ లెర్న్డ్ ఇన్ శ్రీశైలం అన్నట్టు అయింది. అప్పుడైతే అప్పుడు ప్రతిసారి మైక్ చెక్ చేస్తున్నా, మైక్ కనెక్ట్ ఉందా లేదా అని. అప్పుడు డిస్కనెక్ట్ అవుతుంది, కానీ దానికి మనం ఏం చేయాలి. దట్ ఈస్ డ్యూ టు లేజినెస్, వాట్ ఎవర్ యూ కాల్ ఇట్ ఇస్. బస్సు ఉద్దేశం భయం అయింది నాకైతే తెలియదు. ఇప్పుడు గుజ్బంప్స్ వచ్చినట్లు అని అది ఎంట్రీ ఇట్లా వచ్చింది. మనం చూసుకొని డ్రైవ్ చేయండి మీరు కూడా. తను కర్వ్స్ ఎట్లా చూసింది కదా అసలు, మీరు క్రాసింగ్ కూడా వెళ్ళలేదు తెలుసా. ఇది బైక్ మీన్కి అయితే పోయే కొద్దీ దీని పవర్ అనేది తగ్గిపోతుంది. ఎందుకంటే దీనికి బైక్ కూడా ఆక్సిజన్ లేకపోయింది అనుకో, మీకు బైక్ సరిగా వర్క్ చేయదు. మీకు తెలుసో తెలీదు, జస్ట్ సెయింగ్. బ్యాటరీ అనేది డౌన్ అయిపోతుంది, దానికి కూడా గాలి అవసరం మనలాగానే. ఇన్ కేస్ యూ డోంట్ నో. అందుకే లదాఖ్ ట్రిప్లో బైక్స్ చాలా అయిపోతాయి, ఎందుకంటే అది హై ఆల్టిట్యూడ్లో ఉంటుంది. అందుకే ఇది కూడా హై ఆల్టిట్యూడ్లో ఉంది కదా, చూసినా కనిపిస్తుందో లేదో నాకు అర్థమవుతుంది, కానీ మనం ఎంత వెనక్కి వచ్చినాం. బాహుబలి కొండ వెనక్కి వస్తారు చూడు, సేమ్ అట్లా. అంతకు మించి ఈ బస్సు మనలో తీస్తుందప్ప. దీన్ని క్రాస్ చేయకపోతే ఇంకా ఎర్ర బస్సు ఎక్కి వెళ్ళిపోవడమే. ఫైనల్లీ ఏదో పద్మవ్యూహం చేరించినట్టుంది నాకు ఆ 3 బస్సులు క్రాస్ చేసిన తర్వాత. సాహసమే అని చెప్పాలి. మా మామ అయితే దరిదాపులో లేడు, ఇవైతే వెయిట్ చేసిన ఎవరు ఫీడ్ చేస్తాను. ఫైనల్లీ వీఆర్ ఆన్ టాప్ ఆఫ్. ఇక్కడ ప్లాస్టిక్ అలో ఉండదు, ప్లాస్టిక్ దాకండి. డోంట్ స్పాయిల్ తిరుమల గాయ్స్. లైట్ లేని ఫోటోలు దిగి స్టార్ట్ అయిపోయినాం మళ్ళా. ఓహో, ఇదైతే నాది కెమెరా మౌంట్ కొంచెం ఊసిపోయింది, దాన్ని మళ్ళీ సెట్ చేసుకోవాలి. మీనికి వెళ్ళి సెట్ అంటే కొత్త తీసుకోవాలి. మౌంట్ హెల్మెట్ మౌంట్ అది ఏంటి స్టిక్కీనెస్ పోయింది. కొన్ని ఫొటోస్ అయితే దిగినాం, అది సరిగ్గా రాలే. మళ్ళీ స్టార్ట్ అయిపోయాను. వెదర్ సరిగ్గా లేదు, ఫొటోస్ సరిగ్గా అసలు. ఐఫోన్ హీట్ అయిపోతుంది జాంకు. ఐఫోన్ నీడ్స్ టు బి కూల్ డౌన్ అంట.
బేసిక్ది తెచ్చుకుంటే ప్రో తెచ్చుకోమంటారు, ప్రో తెచ్చుకుంటే ప్రో మ్యాక్స్ తెచ్చుకోమంటారు. ఆ ప్రో మ్యాక్స్ కూడా హీట్ అంట, ఇంకేం చేయాలో అర్థం అవుతుంది. వెరీ గుడ్ అమ్మ. ఆవిడ ఇంకో స్టాంట్ అయింది అక్కడ బైక్ దొరుకుతలే, ఫోటో షూట్ అయిపోయింది. మా అమ్మ వెళ్ళిపోయింది సీదా అడ్రస్ చెప్పి, ఇటు అడ్రస్కి వచ్చేసాను రూమ్ కాడికి. ఆ కీస్ ఎక్కడో నేను మొత్తం వెతికినా, బ్యాగ్ వెతికినా, పాకెట్స్ వెతికినా, జీన్స్ ప్యాంట్లో మినీ పాకెట్ ఉంటుంది కదా, దాంట్లో దొరికింది. రైట్ సైడ్ ఒక చిన్న మినీ పాకెట్ ఉంటుంది చూడండి, దాంట్లో దొరికింది. ఓహో, నేను వస్తానే అనుకున్నది, నాకు కింద పడిపోయింది అనుకున్నా గుట్టలు ఫోటోస్ చూకుండా. చీకట బా, ఇంత కూల్ ఉందిరా, ఏదో వేరే వరల్డ్కి వచ్చినట్టుంది. కరెక్ట్ ఆడ ఎంటర్ అయినప్పుడు గేట్ ఇట్లా దాటినా, వావ్ 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 అంతే.